అధికారం ఇస్తే మీకు సేవట చేయడం పోయి ఇసుక మాఫియా ఈ దందాలు ఇలాంటివి చేసి సంపాదించుకున్న డబ్బులే మీ డబ్బులే. ఎన్ని డబ్బులు ఇచ్చినా తీసుకోండి, కానీ ఓటు ఎవరికి వేస్తున్నామని మాత్రం మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఓటు మాత్రం మీ మనస్సాక్షి ప్రకారం వేయండి. ఎందుకంటే ఓటు వేస్తే అది మీ భవిష్యత్తే కాదు, మీ బిడ్డల భవిష్యత్తును కూడా అఫెక్ట్ చేస్తుంది. అందుకే ఆలోచన చేసి ఓటు వేయండి. 5 సంవత్సరాల ముందు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి, ఇప్పుడు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. మీరందరూ ఓట్లేస్తే అప్పుడు చంద్రబాబు గెలిచారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు. ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వచ్చాయి. 5 సంవత్సరాలు చంద్రబాబు గారిని చూశారు, ఇప్పుడు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తున్నారు. ఒక్కరైనా మన ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎంత ముఖ్యమో అని తెలిసి కూడా ఒక్కరైనా పోరాటం చేశారా అధికారంలో ముఖ్యమంత్రులుగా ఉండి? మొదట చంద్రబాబు గారు ఏం చెప్పారు? చంద్రబాబు గారు మాకు 10 ఏళ్ళు సరిపోదు, మోడీ గారు 10 ఏళ్ళు ఇస్తామంటే మాకు 10 ఏళ్ళు సరిపోదు, 15 సంవత్సరాలు కావాలి ప్రత్యేక హోదా అన్నారు. వాళ్ళతో పొత్తు పెట్టుకున్నాక వాళ్ళ మంత్రి పదవులు ఇస్తే మంత్రి పదవులు కూడా తీసుకున్నారు. ఆఖరికి చూస్తే ఏమైంది? ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కసారైనా మళ్ళీ ప్రత్యేక హోదా ఊసు తీశాడా చంద్రబాబు గారు? ఊసరు వల్లిలా మారారు. అసలు ప్రత్యేక హోదా అవసరమే లేదన్నట్టుగా మారిపోయాడు చంద్రబాబు గారు. అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు గారిని తిట్టిపోశారు. ప్రత్యేక హోదా గురించి ఎందుకు కొట్లాడడం లేదని అడిగారు. జగన్మోహన్ రెడ్డి గారు నిరాహార దీక్షలు చేశారు. మాకు అధికారం ఇవ్వండి, బీజేపీ మెడలు వంచుతాము, ప్రత్యేక హోదా తీసుకొస్తామని వాగ్దానాలు చేశారు. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు మూకుమ్మడి రాజీనామాలు చేద్దాం రండి అని చంద్రబాబు గారిని కూడా రమ్మన్నారు. తీరా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు నమ్మి ఓట్లేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి 5 సంవత్సరాలు అయిపోయింది. ఒక్కసారైనా ఈ 5 ఏళ్లలో ఒక్కసారైనా జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కోసం ఒక్క నిజమైన ఉద్యమమైనా చేశాడా? ఒక్క నిజమైన ఉద్యమమైనా? అసలు ప్రత్యేక హోదా మనకు ఎంత ముఖ్యం, మన బిడ్డలకు ఎంత ముఖ్యం? ప్రత్యేక హోదా మనకు వస్తే ప్రతి నియోజకవర్గానికి ఒక 100 పరిశ్రమలు వస్తాయి. ప్రతి నియోజకవర్గంలో ఒక 100 కొత్త పరిశ్రమలు వస్తే మన బిడ్డలకు ఎన్ని ఉద్యోగాలు వస్తాయి, ఎంత అభివృద్ధి జరుగుతుంది. మన రాష్ట్రం ఎక్కడికో వెళ్ళిపోయేది. పక్కన కర్ణాటక కాదు, చెన్నై కాదు, తెలంగాణలో కాదు, ఇలాంటి ఎన్నో దాటుకుంటూ వెళ్ళిపోయేది ఆంధ్రప్రదేశ్. కానీ వచ్చిందా ప్రత్యేక హోదా? ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు గారు పట్టించుకోవడం లేదు, అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోలేదు. ఎందుకంటే బీజేపీతో వాళ్ళకు దోస్తీ ముఖ్యం కాబట్టి ఆ దోస్తీ కోసమని ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టేశారు చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా. చంద్రబాబు గారికేమో మోడీతో పొత్తు, జగన్మోహన్ రెడ్డి గారు మోడీకి తొత్తు. ఇదే జరుగుతుంది మన రాష్ట్రంలో. చంద్రబాబు గారికి బహిరంగ పొత్తుంటే జగన్మోహన్ రెడ్డి గారికి మోడీతో ఒక రహస్య పొత్తు ఉంది. ఎవరికి కంటికి కనిపించదు, కానీ గత 5 సంవత్సరాలుగా అదే మోడీకి ప్రతి బిల్లులోనూ సహాయం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. అదాని అంబానీ ఎవరికి ఏ సహాయం కావాలంటే, ఏ బీజేపీ నాయకుడు ఏ పదవి కావాలన్నా, ఏ ప్రాజెక్టు కావాలన్నా యథేచ్ఛగా ఇచ్చుకుంటూ పోయాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు బీజేపీకి బానిసలుగా మారారు? వీళ్ళు బీజేపీకి బానిసలుగా మారడమే కాకుండా రాష్ట్ర ప్రజలను కూడా బానిసలుగా చేస్తున్నారు. ఈరోజు బీజేపీ పార్టీ అధికారంలో లేదు మన రాష్ట్రంలో. ఒక్క ఎమ్మెల్యే గెలుచుకోలేదు బీజేపీ పార్టీ.